భగవంతుడు ఎవరి వచ్చినారా పిల్లగాడు ఎత్తు కొట్టుకుని వస్తాడు ఓరాళ్ళు కుంకుమ అంటుండు కదా ఎలా సింధూరం అంటుండు కదా నాకు దాస అన్నట రంగులట సంక్రాంతి ముగ్గులట కలర్ కలర్ ముగ్గులట కుజరలాగా ముగ్గులు ఉంటాయి ఆయన బుగ్గోళ్ళు అవురా ఎర్ర కొవ్వు నల్ల కొవ్వు కలర్ ఉందాను అయితే 12 తీర్ల ఈ బుకా కులాలు పట్టుకొని భగవంతుడు మన నోడికి కొట్టుకొని జొరలు ఈ పక్క జొరల బుకా కులాలన్నీ నింపుకొని కుంకుమ కుంకుమ కుంటూ ఇలా తుండు భగవంతుడు ఈ బలివులు కన్నా చూసారు అవురా ఒక్కసారి ఆవుల మంద ఒక్కసారి గుర్రము ఒక్కసారి గొర్రెల మంద ఒక్కసారి మట్టెలని ఒక్కసారి గాజులని ఇప్పుడేమో బొట్లు కనబడతానే బుగ్గ గులాలు బొట్లు అవురా ఆ కూరన్ని కొట్టి ఎత్తు మన ఎడ్డలు కట్టేసుకొని ఆ బుగ్గ గులాన్ని పట్టుకొచ్చుకుంటే మన పెళ్ళాలు ఎల్లకాలం పెట్టుకున్న ఆ బుగ్గ గులం ఇరణ సానికి మన ఇంటి లోపల మన సానికి బుక్క కావాలని పోతే ఉద్దరియవాడు తీయలేడు ఇప్పుడు ఆ కూరని కొనుక్కొని దెబ్బలు కొట్టి ఆ బుక్క కూరలు ఎత్తుకొచ్చుకుంటే మనకి ఎలాగలం పనిచేస్తుంది ఇటువంటి ముచ్చట పెట్టంగా భగవంతుడు రాజు మల్లన్న నన్ను కొట్టి నా దగ్గరున్న అల్ల తోడెత్తుకుందుగా పోయి నీ దల్ల దోలుకుంటారా నా దగ్గరున్న బుక్క గులాలు వండ పోయి నీ పెళ్ళాలకి ఇచ్చుకుంటారా బలి వల్ల ముంగట మటాన బాగా వయ్యిండు వెళ్ళిపోయి మరి వడ్డమ్మ మాల మీద మెడదమ్మ మాల ముంగడికి వెళ్ళి వెళ్ళిపోతా ఉన్నాడా మేడదమ్మ ఉంటే మాల ముంగడికి వెళ్ళి బుకాకులాలు 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 చెప్పి దేవుడు వెళ్ళిపోతారా దేవుడు వాళ్ళకి ఏ మాట ఊర్లో బుకాకులాలు బుకాకులాలు అంటే మన ఇంటికాడ ఉన్న బొట్లు మొత్తం అయిపోయినాయి నేను రోజొక్క తిరిగి బొట్టు పెట్టుకునేదాన్ని దాచి అన్ని దగ్గర పడ్డాయి ఆ బుకాకులలో దొలకరా పోయి మనకి ఇష్టమైన కలర్ కొనుక్కుందాము ఇష్టమైన రాగి ముగ్గు కొనుక్కుందాము ఇష్టమైన కుంకుమ కొనుక్కుందాము అదేంటి దాసనం కొనుక్కుందాము ఇప్పుడు దాసనం అంటే వాళ్ళకి ఏర్పాటు నాటి వాళ్ళు వేసుకుందాం ఆ దాసనం కొనుక్కుందాము కదా కాటికి డాకి కొనుక్కుందాము తొలకరా పోరు అని చెప్పి ఆ దాసనకి చెప్పింది దాసలు దబా 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 మారకింది వచ్చిన వాళ్ళు అమ్మ నా దగ్గర ఏంటి నా దగ్గర కలర్ కలర్ బొట్లు ఉన్నాయి అమ్మా
నీకు అదే కావన్నా ఆడలు పెట్టుకునే బొట్టే ఆయన ఒలేమంటాడే అమ్మడు నేను సంక్రాంతి వస్తుంది మా వాళ్ళకి ముగ్గులకు రాయ ముగ్గు కావాలట నువ్వు మాల మీద కడితే మా దొరసాన్ని పంపుతుంది ఆడోళ్ళు పెట్టుకునే కొట్లు అమ్ముతున్నాడు మొగోళ్ళు పెట్టుకునే మొగాడోళ్ళు పెట్టుకునేది అమ్మడు నాకు అసలు అలవాటు లేవు నీకు అదే కావన్నా సరే పోదాం పా అని చెప్పి ఆ దశలో తోలుకున్నాడు మరి మీదకి దేవుడురా జనమంతా ఉన్నారా అమ్మవారు వేడు అన్న భగవంతుని కందారు అబ్బాయి పిల్లగాని వన్న ఎంత గమ్మతున్నది పిల్లగాని మొగం ఎంత గమ్మతున్నది కలర్లు కలర్లు అని చెప్పి బొట్లు బొట్లు అని చెప్పి నా వద్ద కట్ట ఉన్ననా చూస్తేనేమో బొట్లు అమ్ముకునే పోరడే ఆరాడుగుల ఆదాన బాబుడు తినగానే అందరంత గమ్మతున్నది నాయన మేడలమ్మ తప్పదమ్మ వచ్చిన నీడవంటి కప్పు కాకులాలు అమ్మే పిల్లగాని ముంగడ వస్తున్నదమ్మా నచ్చిన పిల్లగాడికి ఇచ్చిన ఆధారం మనసుకు నచ్చిన మగోడు మాట్లాడేదారు అన్నట్టుగా తప్పదమ్మ వచ్చింది దేవుడు ముంగడ కూర్చున్నదా ఒక్కసారి గిట్లా 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 అట్లా అంట మీ అందరికి పెడతా బొట్లు బొట్లు ఏ కలర్ పెడితే నీకు ఏ కలర్ పెడితే నీ ముఖం ఏ రకం కొడుతుంది అన్నది ఏర్పాటు చేస్తాం అయితే మీరు రోజు బొట్లు పెట్టుకోరా అయితే ఈయనకే బొట్టు కావాలన్నా నేను వచ్చింది కూడా ఆమె కోసమే కానీ అట్లా అట్లేను నేను వచ్చింది బొట్టు పెట్టుకో అంటే బొట్టు నీకు అమ్మిపోతారా మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడు ఆమె చూసినాక బాగా తాగమని కాపకోసం వస్తానని సంగతి ఇవరకు ఒక పొలం భక్త వచ్చిండు నీతి నాలకే ఉన్నాడా నీతి అంటే ఒక వేరే ఉన్నాడు నాలెక్క ఉందా నాలంటే వాళ్ళు ఇంకా పుట్టలేరు కానీ ఒక్కదేమో గాజులు అనుకుంటా వచ్చింది అంటే కలర్ వేరే అంటే ముఖ వందలు వేరున్నాయా వంజలు డ్రెస్సులు వంజలు బంగారం ఇప్పుడు నా వంగెట్టుంది ఇవన్నీ ఇంకా మంచిగా ఉంది కదా నీ పేరేం పో ఇంటికి పో ఏమంటున్నారు 6 నెలల ఆయుధం 3 నెలలు అంటున్నారు 6 నెలల ఆయుధం 3 నెలలు అంటున్నావు నువ్వు కూడా అంత తీసుకుంటావా ఇగో నాకు నగదే కావాలి నేను నగదారు నీకు నగదు కావాలంటే మా దొరకని దగ్గర ₹1 కూడా ఉగాది ఆయుధం ఉంటుంది దొరకని దగ్గర లేవు కానీ ఫోన్ పే మామూలు నెంబర్ చెప్పు వేది కాదు పొలమేయ వేది కాదు కళ వేది కాదు మా మేడలమ్మ వాళ్ళకి పైసలు తీసుకుంటాడు భగవంతుడు ఏమనుకున్నాడు అప్పుడు బరాతిన చేత పట్టి గాజులు వేసిన మళ్ళీ బరాతిన కాలు పట్టి మట్టలేసిన ఇప్పుడు నొట్టికి బొట్టు పెట్టిపోతానన్నాడా దేవుడు ఒకటి ఆయన మరి భారత్ల కుంకుమ చేత పట్టినాడా నొట్టి మీద
మొట్టేరా మొట్ట పెట్టకున్నారా నొట్టికెట్టే బొట్టు పాపెట్లో పెట్టినప్పుడు ఇది నా పిల్లందరి పేరు పెట్టుకున్నాడా పెళ్లి కళ వచ్చింది మా దొంటానికి కావాల్సిందా కదే అది కాదు కళ కళ బొట్టు గిడ పెట్టడానికి ఇక్కడ అయ్యో నేను పెట్టలే అయ్యా అవ్వ నేను పెట్టలే ఆడబెట్టడానికి లైసెన్స్ లేదు. అయ్యో నేను ఆడబెట్టలే ఇప్పుడు మనం బొట్టు పెట్టి ఎట్లా పెడదాం ఇట్లా కుంకుమలకి ఇట్లా చేతి పెడతామా ఇట్లా చేతి పెడతామా ఇట్లా చేతి పెట్టి బొట్టు పెట్టామో ఇట్లా అంటారు పెట్టేమో అది కూడా మనం తప్పు పట్టుకుందామా ఈ ఏలు పోయి నువ్వు ఇట్లా అంటుంది ఈ ఏలు పోయి నీ పాప ఎట్లా అంటుంది తప్పు నాది కాదమ్మా నేను బొట్టు అంటే ఈ బొట్టు పెట్టుకుంటే నా అన్ని ఎట్లుంటది ఈ బొట్టు పెట్టు ఈ కలర్ పెట్టుకుంటే నా ముఖం ఎంత మంచిగా ఉంటది పెట్టుకున్నాక అద్దాలు చూస్తాను అంటే బొట్టు తీసినా నొట్టి కట్టిన పాప ఎట్లా అంటుంది అట్లా కాదు కానీ మా దొరసారి మరి నేను చూడంగానే ఎక్కడ నవ్వుతుంది అంటే ఆమె కొద్దిగా అంటే నన్ను ఏమవుతుంది నా దగ్గర అంతే అంకరున్నా మరి ఎందుకు నవ్వుతున్నావు నవ్వకు కొద్దిగా మూసుకో భగవంతుడైన గారి మరి నోటి బొట్టు పెట్టినాడు బాబెట్ల బొట్టు పెట్టినాడు ఇది నా పిల్లాడి పేరు పెట్టుకున్నాడా వెళ్ళిపోతాడు ఆడికి వెళ్ళి దేవుడు మడార వెళ్ళిపోతా ఉన్నాడే మల్లయ్య పుట్ట 3 పొలవారి మీద చెండు 7 గంటల గుడిసెలో పోయి వచ్చిండు 7 గంటల గుడిసెలో పోయి వచ్చిండు భగవంతుడికి ఆడి పెట్టమని వచ్చిండు అవతారం మీద పోవాలి 7 భార్యలకు 7 ఏసారి కట్టి మీద చెప్పింది మా అక్క రేణుక ఎల్లమ్మ ఇప్పుడు దీంతో నా రేషాలైన ఇంకొక ఏసం కట్టుకొని పోతాను చీరల మూట పట్టుకొని చీరలు చిరకలు వేసుకొని కటువంటి చీరలు అనుకుంటా చీరలు వేసి మా సారంగా అవుతారు చీరలు అంటే నట్టి కాదు చీరలు నిండా చిరకలు రైకలు అంటే నట్టి కాదు రైకలు నిండా రత్నాలు అనుకుంటా ఆ చీరలు కూడా వేసుకొని రాగా ఆ బలి వాళ్ళు కళ్ళ చూసి బలి వాళ్ళు కళ్ళ చూసి దేవరాజు మళ్ళీ ఇప్పుడు ఆడకట్ల పొన్న బట్టల రంగం గిట్టే ఉంటాయి ముళ్ళు ఇప్పుడు తుర్ర ఏదో నప్పట్ల మాదు ముళ్ళు కట్టుకొని ఈ జాబ కోటి బట్టలు కట్టుకొని అస్తారు కదా ఇప్పుడు మా ఏరియాకి వస్తారు కొంతమంది అయితే ఆ దేవుడు చేసిండు బట్టలు అవుతారు బట్టలు అన్ని ముళ్ళ కట్టుకొని మంచి మంచి చీరలు ఆడలు దేని మీద బాగుంటదిరా షాపింగ్ కంట పోతే పొద్దుగల 9 పోయాలే వస్తే పొద్దుకి 9 అయితే బయటకి వెళ్ళాలి అంటే అంత బొమ్మ బట్టలు అంత పొద్దున్న దాకా కూడా కానీ కొనేది ఒకటే చీర
ఆ షాపింగ్ మాల్ అలా పొద్దున్న దాకా పోయేది ఒకటి సీరే ఆడు మడతపెట్టలాగా యాభై తీరాలండి. అయితే ఈ దేవరాజు మల్లయ్య ఆ చీరల అవతారం ఆయన దెబ్బకేసుకొని అరే సిరేలంటే సిరేరాయ సిరల మీద సిరగారాయ సిరాలెవరి పాలమ్మ వెలగడు వేణీలమ్మ సిరగాలెవరి పాలమ్మ నడి ఊర్లోకి వెళ్తున్నాడు రంగ ఆ భగవంతుడు వెళ్ళి రంగయ్య యొక్క బలి ఒళ్ళు కంద హరి అట్లా పోయి పొరడవడో శివుడు సీరలు సీరలు అంటాడు కూడా గోని సీరలు ఉన్నాయా? అరే వాడు మన ఊళ్ళకి ఎందుకు వచ్చింది? మన ఇజ్జత్ తీసుకొని ఇజ్జత్ అంటే ఇజాద్ ఇజాద్ మన అనుమతి తీసుకొని మన ఊళ్ళకి రావాలి. ఆయన కాడ వచ్చింది సీరియల్ ఇవ్వండి చేయలేడు పొట్టు గుంజాడు సీరియల్ గుంజుకొని ఆయన పొట్టు గుద్ది అన్ని ఊరల్లో కొట్టి ఆ చీరలు బట్టలు రవికలన్నీ గుంతుకొచ్చి ఆయనతో మన ఇంత పెట్టుకుంటే మన చీరలు ఉంటాయి. దుకాణం పెట్టుకుందాం ఈడ ఆరుగురు కాడల్లో మూతల కాడ రోడ్డు పెట్టుకోవాలి. అయితే ఇటువంటి ముచ్చట పెడతాను పని వాళ్ళు ఆ పోరాన్ని కొట్టి ఆ చీరలను ఎత్తుకైతే మా పేనాలకు పని చెప్పాయి అని ముచ్చట పెట్టాక భగవంతుడు కందాలని నన్ను పొదుపులు దెబ్బలు కొట్టి నా దగ్గర ఉన్న బట్టలని గుంజుకుపోయి మీ పేనాలకి ఇచ్చుకుంటారా? అబ్బా మరి ఇలా చూస్తాను అనుకున్నాడు. అక్కడ మఠానం ఏమయ్యండు ఈ మేడమ్మ ఉండే మాల్ మీదకి వచ్చిండు. మాల్ అంటే బంగుల. ఆ బంగుల కిందికి వచ్చిండు. బంగుల కిందికి వెళ్ళి సీరలు 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 అనుకుంటే వెళ్ళిపోగా సీరలు సీరలు అంటే భగవంతుడు వెళ్ళిపోగా ఆ బంగుల మీద ఉన్న 7 అపరంగి దాసుల దగ్గర ఉన్న అమ్మవారు మేడలమ్మ దాసి మాల కిందికి వెళ్ళి మన బంగుల కిందికి వాళ్ళు సీరలు సీరలు అని చెప్పి పాటలు పాడుతున్నారా లేవాళ్ళే పాటలు మంచిగా పడుతున్నాయే అట్లనా సీరియల్ 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 అంటే దెబ్బ చిరుదేవుని బయటకు వచ్చారు. మరి ఎందుకు వచ్చారన్నా? ఓ మంచి మంచి చీరలు అక్కడ బందే మీ దోసానికి కొండ పోయి అక్కడ కట్టించుకోవాలి. నేను ఎట్లా చూస్తాను
వచ్చినదా అట్లా అంటే కానీ ఆగో మీరు సీరియల్ అసలు మిమ్మల్ని చూస్తే నాకు సీరియల్ కూడా మొగాలే కనిపిస్తలేదు. అట్లా మా దోస్తానికి అట్టుకుంటే మా దోస్తానికి ఏమికి అన్న మంచిదా లేదా చూస్తాం మేము. అట్లా లేదమ్మా. ఆగో నేను ఈ ముళ్ళంతా ఎత్తుకొని బంగ్లో ఎక్కువ అంటే ఎక్కుతా కానీ మీ చేతికి నేను సీరియల్ అమ్మా. నువ్వు లేకపోతే సరే నువ్వు తీరే మీరు కొనకూరు నాదే మీద మీరు కాకపోతే ఊళ్ళో 12 మంది ఉన్నారు. అయ్యా పైసలు ఇగో, కూడా ఎక్కువ. అయ్యా దీనికి నమ్మకు ఆయన చెప్పుకొని పోయావు. ఏ అయ్యా అయ్యా అయ్యో నాలుగు పోదాం. మాది మీద పదమా నిజంగా వారమా? ఓ దోస్తాని గట్లనే అందుకో ఆడికెళ్ళి ఆడలకు ముందే సీరియల్ తెప్పిస్తా బాగా దెబ్బ చిరు మూల మా దోస్తాన్ని జరుగు జరగని మా దొరసానికి ఉన్నట్టు మీ దొరసారి ముంగట ఇప్పి చూపెట్టన్నా ముల్లే ములారం ఇప్పుడు దాకా ఎప్పి తెప్పించారు ఇప్పుడు దాకా దాని గుర్తుకుపోరా అమ్మ సీరియల్ కొట్టరా మీరు నిజంగా కొంటారు కదా ఈ అమ్మ ఇగో ఈ సారీ చాలా బాగుంది. ఇది నీకైతే చాలా బాగుంటుంది. దీనికి మంచి కొట్టది ఎంత కూడా సూపర్ బంగారం నీకు నారాయణ పట్టు లేదు, నారాయణ పట్టు అది కూడా ఉందా? నారాయణ పట్టు కావాలి. ఇది నారాయణ పట్టు. సీరు ఉన్నదా అత్తారింటికి దారి అది ఆ తీర కావాలా? కాదు ఉన్నదా అటు ఇటు పట్టచ్చు తర్వాత చూద్దాం. ఈ తీర కావాలా? ఇగో ఇగో ఈడికి వెళ్ళి ఇట్లా అని ఇగో ఈ పోత వచ్చే చీరే చాలా బాగుంటది అమ్మా. ఈ చీర నీకేం చేసుకుంటే నీకే అందం వస్తుంది. ఇది ఉందా సీరపు సింగు రాయపు రంగు బద్మస్కోము అమ్మాయి ఈ సీరే అసలు దీన్ని ఇప్పుడు ఇతర లోకాల ప్రపంచాలు మొన్న మొన్న మన అమ్మాయి కోడలు కట్టింది. అమ్మాయి కోడలు కట్టిన కాడికి అమ్మాయి ఆమె తిరుగుతుండు. నువ్వు అన్నిటి చూపించిన కానీ నాకు దాని మీద ఇది పన్నా అది ఇప్పుడే భయపడుతుంది. కోరికి దాని మీద కన్ను అడుగుతాడు కానీ ఈ మందులు ఎక్కువ నేను ఇప్పట్లేదు మనిషి ఇగో ఇది మొన్న చిరంజీవి కోడలు కట్టింది. నీ దగ్గర ఆలుగట్ట ఇళ్ళ కట్టినాయి కాప మంచి లేవా ఆలు కట్టిన సీరలు తప్ప కొత్త సీరలు లేవా? ఇక పోయా ఇది ఉందా ఓ మిడ్డి బాంచి మిడ్డి మా దొస్తాని మిడ్డి అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది అంత ఉడకపోతుంది చల్లగా ఉంటుందా? చల్లగా వస్తుంది కానీ ఓహో లగంటి కూర్చోవచ్చు. అట్లా బిడ్డి కావాలి పోయా ఇది ఉందా ఓ 90 లైట్ వేసుకుంటారా? ఎండాకాలం తినవా నా దగ్గర అన్ని రకాలు ఉన్నాయమ్మా. ఇగో ఇది నైటీ, ఈ కలర్ నైటీ ఇతర లోకాన్ని ఎవరైనా అప్పట్లో చచ్చిపోయి సునిత ఐటమ్ కోర్లు ఆమె వేసిన తర్వాతనే ఈ నైటీ తర్వాత మళ్ళీ ఈమె మొహమ్మద్ ఖాన్ వేసుకున్నది. బిడ్డ ఆమె వేసుకున్న నైటీ తర్వాత
అంటే ఏమైనా చేసుకో. చేసుకుంటే ఇవి అమాయకరమైన తీరులన్నీ ఇవే. అన్ని సెకండ్ అండి. అన్ని చూపించినా చూపిస్తున్నా. మీరు సాకి వాళ్ళు కూడా దాన్ని తిరిగి తప్పలే. వాళ్ళు వచ్చి కూడా అయిందా? ఇక బాబా. ఇటువంటి శక్తి కావాలి. ఎలా పంపిరు దీన్ని? దేవుడా? దీని పేరు నెట్టడు. నెట్టడు. ఇటువంటి సీరే ఇటువంటి రాజ్యాన్ని ఎవరు కట్టాలి. అట్లే ఇప్పుడు కడితే నువ్వే ఇక ఇంకొక సీర కావాలి. మరి సారల్లో అవుతారు మీరు సీరలన్నీ పట్ట కట్టిడు. నా భార్య సీర కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో సీరలు అవుతారం మీద నా భార్య ఎంత గమ్మతుంటుందో. నిన్న మొన్ననేమో లంక తాకి తల్ల స్త్రీలు సీర కట్టింది కావాలి. 6,000 అంతా సీరే 3,000 ముత్యాల జాకెట్ వంట కట్టిండు. 6,000 అంతా సీర చేతికి ఇచ్చినాడు. ఈ సీర నీకు మంచిగా ఉంటుందని నేను చెప్తున్నా. నా మాట నమ్మి ఒక్కసారి లోపల పోయి కట్టుకొని రాకు. నీకు మంచిగా అనిపిస్తే నాకు కొనుక్కోలేకపోతే లేదు. అది పేరు నాకు ఎరకలేదని ఎందుకుంటే అర్థం ఈ సీర కట్టుకొని కట్టుకొని రమ్మన్నప్పుడు దహమంతుడైనా ఇంత కొడుకుపోయింది. దేవుడు సీర కట్టుకొని బుధ మీద వేసుకొని రాంగా అచ్చేడి నీడలో మనకి అన్నయ్య వదిలాడు. అబ్బా అందము ఇంతటి అందమైన ఆడిదని నేను అన్నాడు. ఈ సీర కట్టుకొని వచ్చేనా చేసుకునే భార్య ఎంత అందంగా ఉన్నది. ఆహాహా ఈ తగని మోహిని ఎందుకంటే మళ్ళీ నిన్ను నా కోసం కనవచ్చు. ఎన్ని పూట చేసి కందరో ఎన్ని నోవులు వచ్చి కందరో ఇద్దరు పోటీ ఎదురుతున్నారో నీ పురుగు ఉంటే నిద్రపోతే ఒట్టు నీ పుర్రంతా గమ్మతున్నాయి. దూరంగా ఉన్నాం. మీరు దగ్గర కావాలంటే నాది లైసెన్స్ తీసుకోవాలి. దగ్గర రావాలి. లేకుంటే దూరం దూరం దూరం. అమ్మా నువ్వు ఆమె చీర నేను ఇంకా కొనలేదు. ఇంకా ఒకసారి ట్రైన్ ఎత్తానంటే కొనుక్కొని వచ్చింది కంటే, అదే కట్టుకొని వచ్చింది కంటే. నా పైసలు నాకు ఇవ్వకపోతే దూరం అనబట్టి